ప్రెజర్డ్ ఎవరివన్. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, సాతానుడు భయాన్ని తెస్తాడు, కానీ దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. సాతానుడు మనలో ఎలా పనిచేస్తాడంటే భయంలా పనిచేస్తాడు. జాబ్ వస్తుందా రాదని భయం, బాగా చదువుతాం లేదా అని భయం, ఎగ్జామ్స్లో పాస్ అవుతాం లేదా అన్న భయం, బిజినెస్లో సక్సెస్ అవుతాం లేదా అని భయం. కానీ దేవుడు ఎలా పనిచేస్తాడంటే విశ్వాసంలో. నేను జాబ్లో సక్సెస్ అవుతాను, విశ్వాసం ఉంచుతాను, బాగా చదువుతాను, గొప్పవాడిని అవుతాను, బిజినెస్లో సాధిస్తాను, బిజినెస్లో సక్సెస్ఫుల్ అవుతాను అని విశ్వాసం ఉంచుతాను. నేను ఏదైనా చేయగలను విశ్వాసం ఉంచుతాను. కానీ సాతానుడు మాత్రం భయంతో ఎలా పనిచేస్తాడంటే, నేను ఇందులోనే సక్సెస్ఫుల్ అవ్వను, ఏదైనా సాధించలేను, నేను గొప్పవాడిని అవ్వలేను, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు అన్నట్టు పనిచేస్తాడు సాతానుడు. ఇక్కడ ఫియర్ సేస్ యూ విల్ ఫెయిల్, ఫెయిత్ సేస్ గాడ్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ భయం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నీ వల్ల ఏమీ కాదు, నువ్వు బిజినెస్లో లాస్ అయిపోతావు, నువ్వు ఏది సాధించలేదు, నీ వల్ల ఏమీ కాదు అని భయం చెప్తుంది. కానీ విశ్వాసం ఏం చెప్తుందంటే, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, నేను ఏదైనా సాధిస్తాను, ఉద్యోగం తెచ్చుకుంటాను, బాగా చదువుతాను, ఎగ్జామ్స్ బాగా రాస్తాను, నాకు నమ్మకం ఉంది అని ప్రీతి తెలియజేస్తాను. 2 తిమోతి 1:7 ఏం తెలియజేస్తుంది సార్? గాడ్ హ్యాస్ నాట్ గివెన్ us ఏ స్పిరిట్ ఆఫ్ ఫియర్. భయపడే ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు. భయపడే ఆత్మని మనకి ఇవ్వలేదు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం చేసుకో, నీలో ఏ ఆత్మ పని చేస్తుంది. మనకైతే దేవుడు భయపడే ఆత్మని ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మని ఇచ్చాడు, బలం కలిగిన ఆత్మని ఇచ్చాడు, శక్తి కలిగిన ఆత్మని ఇచ్చాడు. అంత గొప్ప ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే సాతాను నేను కంట్రోల్ చేస్తున్నాడా, లేదంటే నువ్వు సాతాను కంట్రోల్లో ఉన్నావా, అది నీకే తెలియాలి. ఈరోజు 1 యోహాను 4:4 గ్రేటర్ ఈజ్ ఈ హూ ఈజ్ ఇన్ యూ, గ్రేటర్ ఈజ్ హూ ఈజ్ ఇన్ యూ. మనలో గొప్పవాడు ఉన్నాడు, ఒక గొప్పవాడు మనలో ఉన్నాడు, అయినా యేసుక్రీస్తు వాడు. అంత గొప్పవాడు మనలో ఉండగా మనం దేనికి భయపడాల్సిన అవసరమే తెలియదు, మనం దేనికి లొంగాల్సిన అవసరమే తెలియదు. ఎందుకంటే మనలో గొప్పవాడు ఉన్నాడు. ఒకవేళ మనలో గొప్పవాడు లేకపోతే, యేసుక్రీస్తు వారు మనలో లేకపోతే మనం అన్నింటిలో నష్టపోతామని భయపడాలి. కానీ యేసుక్రీస్తు వారు మనలో ఉండగా మనం దేనికి భయపడాలి, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఏది సమస్య మనకు వచ్చినా మనం ఎదుర్కోగలం, దేనిని మనం ఫేస్ చేయగలం. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, ప్రజెంట్ నేను ఉన్న రూమ్, ఇది లైట్ ఆపేషన్ అంటే మొత్తం చీకటి, ఏమీ కనపడదు, మొత్తం చీకటే కనపడుతుంది. ఇప్పుడు ఆపేసిన కెమెరా ఆన్లో ఉందా, ఏమీ కనపడదు, చీకటే కనపడుతుంది, అవునా? ఒకవేళ నేను గట్టిగా చేసి కరెంట్ లేదు, వెలుగు లేదు అని గట్టిగా చేసాను అనుకో, యూజ్ ఉందా? యూజ్ లేదు. చీకట్లో పెద్ద కేకలేసినా యూజ్ లేదు, వెలుగు అనేది రాదు. నేను ఎప్పుడైతే స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తానో లైట్ వెలుగుతుంది, చీకటి అంతా పోతుంది, చీకటి అంతా మయమైపోతుంది, వెలుగు వచ్చేది. అదే మనలో ఒకవేళ సాతానుడు ఉంటే మన జీవితం కూడా చీకటిగానే ఉంటుంది. మనలో సాతానుడు ఉంటే చీకటి కనపడుతుంది. మనం ఎప్పుడైతే మనలోకి వెలుగైన దేవుని మనలోకి రాణిస్తామో, యేసుక్రీస్తు వారిని మనలోకి రాణిస్తామో, మన జీవితం అంతా వెలిగే. ఆ రోజు నువ్వు ఇంకా చీకటి కనపడుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి నువ్వు అవకాశం ఇచ్చావో, నీ జీవితం వెలుగైపోద్ది, వెలుగుతో నిండిపోద్ది, నీ జీవితం సంతోషంతో, ఆనందం అన్నీ నిండిపోద్ది నీలో. నువ్వు ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇస్తే మాత్రం. ఒకవేళ నువ్వు సాతానికి అవకాశం ఇస్తే నీకు ఎప్పుడు బాధ, ఎప్పుడు ఇబ్బంది, ఎప్పుడు సమస్య, నువ్వేది సాధించలేవు, ప్రేమను తెలుసుకోలేవు, నువ్వు ఎందులో ముందుకెళ్ళలేవు. కాబట్టి నీలో దేవుడు ఉన్నాడా లేదా